ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవులకు అదేవిధంగా హైందవులకు నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈ విధంగా నేను మీ మధ్యకు రావడం గల కారణం ఏంటంటే, గంటెల ప్రకాష్ గారి గురించి కరుణాకర్ సుగుణ పాస్టర్కి రాడ్డు దిగింది అని చెప్పి ఒక వీడియో చేశాడు. మరి అదే టైటిల్ని పెట్టాను. ఆ టైటిల్ బట్టి కొంతమంది క్రైస్తవులు బాధపడొచ్చు, కానీ తప్పదు. అలాంటి టైటిల్స్ పెట్టకపోతే వ్యూస్ రాని పరిస్థితి, అలాంటి దుస్థితిలో సమాజం ఉందండి. కాబట్టి వారి కోసం పెట్టాల్సి వస్తుంది. నిజానికి క్రైస్తవుడుగా నేను అలాంటి టైటిల్ పెట్టకూడదు. కానీ కొంతమంది కోసం అలాంటి వ్యూస్ కోసం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ నాకు ఉద్దేశం అది కాదు. అయితే గంటెల ప్రకాష్ గారు ఎవరైతే ఉన్నారో మన సేవకుడు, ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడాడండి. సనాతన ధర్మం గురించి మాట్లాడితే సనాతన ధర్మం ఏదో గొప్పదని చెప్పి కరుణాకర్ సుగుణ చెప్పడానికి ముందుకొచ్చి బైబిల్ గురించి, క్రైస్తవ్యం గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఆయన ఏ విధంగా మాట్లాడాడో వాటన్నిటి గురించి మనం చూపిస్తూ, అలాగే క్రైస్తవ్యం గురించి, బైబిల్ గురించి సమాధానం చెబుదాం. అలాగే సనాతన ధర్మం ఎలాంటిదో కూడా ఈరోజు వీడియోలో మంచి చక్కగా మనం వివరిద్దామండి. తప్పనిసరిగా వీడియో మొత్తం చూడండి. కరుణాకర్ సుగుణ ఏ విధంగా మాట్లాడాడు, అలాగే గంటెన ప్రకాష్ గారు ఏ విధంగా మాట్లాడారో మరి మాటలు ప్లే చేస్తారండి. దాన్ని బట్టి మనం ఈరోజు హిందూ గ్రంథాల నుండి, అలాగే బైబుల్ నుండి కూడా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. తప్పనిసరిగా మొత్తం చూడండి. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, దాని గురించి మేము తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని చెప్తాను. సనాతన ధర్మం గురించి ఎవరి దగ్గర తెలుసుకోవాలి? ఈ కోటేసుకొచ్చిన పాస్టర్ దగ్గర. ఈ పాస్టర్ గొర్రె మతంలో బోధకుడుగా ఉన్నాడంటే అది సనాతన ధర్మం గురించి తెలియదని అర్థం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోధోత్సవాలు తెలిసిందండి. అలవాటు లేని అగ్రహోత్సవాలు చేస్తే భూమి దేశాలు కాలిపోయాడు. ఇక్కడ సనాతన ధర్మం గురించి పాస్టర్ని ఎందుకు అడుగుతున్నారు? హిందువులను కదా అడగాలి అని చెప్పి ఈ విధంగా నోటి విరోచనలు చేసుకుంటున్నాడు కదా. నేనేది ఏంటంటే, అరే కరుణాకర్ సుగుణ, మరి నువ్వు బైబిల్ తరగతులు ఎందుకు చెప్తున్నారా? నువ్వు హిందువు కదా, నువ్వు ఆధ్యాత్మిక చైతన్య వేదికని పెట్టుకున్నటువంటి నువ్వు, శివశక్తి సంస్థ పెట్టిన నువ్వు శివుడు గురించో లేకపోతే హిందూ మతం గురించో నువ్వు చెప్పుకోవాలి. మరి నువ్వు ఎందుకు బైబిల్ గురించి మరి చెప్తున్నావు? మరి బైబిల్ గురించి నిన్నెందుకు అడగలరా? నువ్వు బైబిల్ రత్నాన్ని మళ్ళీ సమానం చెప్పుకుంటూ నిన్ను బైబిల్ గురించి నిన్నెందుకు అడగాలి మేము? బైబిల్కి నీ సంబంధం ఏంటి? మరి ఎదుటివారిని అన్నప్పుడు నువ్వు పాటిస్తున్నావా అంటున్నా. అలాంటిది క్రైస్తవులకి సనాతన ధర్మం గురించి ఎందుకు అన్నప్పుడు, మరి నీకు బైబిల్ గురించి ఎందుకు? బైబిల్ గురించి, బైబిల్ తరగతుల గురించి, వాటి గురించి నీకెందుకు? కాబట్టి అది విషయం అన్నమాట. తర్వాత చూద్దామండి. కాలంలో హిందుత్వవాదులు, కొందరు మతోన్మాదులు, ఇదేనండి హిందుత్వవాదులు, మతోన్మాదులు అంట. అసలు మత ఉన్మాదం అంటే ఏమిటి అని చెప్పి నేను చాలాసార్లు అడుగుతున్నా కానీ, ఇంకొక మతాన్ని విమర్శించడం, లేకపోతే ఒక మతం మీద దుమ్మెత్తిపోయడం, ద్వేషించడం, ఆ మతాన్ని లేకుండా చేయాలి, పక్క మతాన్ని లేకుండా చేయాలి అనే భావజాలం కలిగింది ఉన్మాదం. ఈ ఉన్మాదం ఏ లుచ్చ బుక్ లో ఉంటే ఆ బుక్ నిషేధిద్దాం అని చెప్తున్నా. కానీ అవన్నీ వదిలేసి నా కొడుకులు పడిగట్టు మతం లాగా మతోన్మాదులు అని చెప్పి వాడటం మొదలు పెట్టారు. ఏ మతంలో అయితే ఉన్మాదం ఉందో లుచ్చ బుక్కు, ఏ మతంలో అయితే ఉన్మాదాన్ని నేర్పించాడో ఆ దేవుడు లుచ్చ దేవుడు. ఇప్పుడు ఇక్కడ గంటెల ప్రకాష్ గారు ఏమన్నారంటే, కొంతమంది హిందుత్వవాదులు అలాగే కొంతమంది మతోన్మాదులు అని, ఎక్కువగా హిందుత్వవాదులు అలాగే కొంతమంది మతోన్మాదులు సనాతన ధర్మం గొప్పదని చెప్తున్నారని చెప్పి ఆయన కలిపి మాట్లాడలేదు, కానీ విడివిడిగా మాట్లాడాడు. కానీ వీడు కలిపి తీసుకుని ఏమంటున్నాడంటే, ఇతర మతాలను దూషించేది, లేకపోతే ఇతర మతాలను ద్వేషించేది, ఇతర మతాలను లేకుండా చేసేది, అది లుచ్చా మతము, అది ఇది అని చెప్పి ఇలాగ నోటుకొచ్చి మాట్లాడాడు కదా. సరే, మాట్లాడకపోతే ఎవరు చూడదు కాబట్టి, వీళ్ళకి బ్యాచ్ అంతా అలాంటిది కాబట్టి అలా మాట్లాడతారు. వీళ్ళకి సభ్యత సంస్కారం ఏమి లేదు. సరే, ఏమైనప్పటికి కూడా మరి ఇది అన్నట్టుగా లేదు లుచ్చా మతం అనేది కాన్సెప్ట్ చూద్దామండి. ఇప్పుడు బైబిల్లో ఇతర మత అంటే ఇతర దేవుళ్ళ గురించి, ఇతర విగ్రహాల గురించి, వాటి గురించి మాట్లాడబడింది. ఎందుకు మాట్లాడబడింది? ఆ యొక్క ఇతర దేవుళ్ళ పేరుతో, ఇతర విగ్రహాల పేరుతో ఏం చేసేవారంటే పిల్లల బొళ్ళు కానీ అలాంటివి చేసేవాళ్ళు. కాబట్టి వాటిని తొలగించండి, వాటిని ఉంచకూడదు అని ఆ విగ్రహాలు తొలగించడం కానీ ఆ కాన్సెప్ట్ అంతా బైబిల్లో జరిగింది. ఎందుకంటే ఆ విగ్రహాలు పెట్టుకొని పిల్లల బొళ్ళు అనేది ఇస్తున్నారు కాబట్టి. అలాంటి చాలా విషయాలు విగ్రహారాధన పేరుతో చాలా అసహ్యకరమైనటువంటి ఆచారాలు కలిగిన వాళ్ళు, గే వ్యవస్థ కానీ, అలాగే యానిమల్ సెక్స్ విషయంలో కానీ, అలాగే ఈ పిల్లల బొల్లు, ఇలాంటి చెలుడి శృంగారమే కానీ అంతా కూడా ఉండింది. లేవికాండం 18 అధ్యాయం చూస్తే కనుక గమనిస్తే ఆ విషయాలని క్లియర్గా దేవుడు వివరించాడు అనమాట. అంటే అలాంటి మతాన్ని, పిల్లల బొల్లు తీసుకునేటువంటి మతాన్ని ఇలాగా విచ్చలవిడి శృంగారం, జంతువులతోటి కానీ
అలాగే స్వలింగ సంపర్కులుగా ఉండటమే కానీ ఇదంతా కూడా మరి అలాంటి లుచ్చా మతం ఏదైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో దేవుడు కోపగించుకొని వాటన్నింటినీ తుడిచిపెట్టేలాగా ఆయన చేయాల్సిన కార్యక్రమాలు చేశాడు. మరి అలాగ చేశాడు కాబట్టే మరి అలాగే దాని మతోన్మాదము అలా చేయటాన్ని మతోన్మాదంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెడు ఎక్కడన్నా చెడే కాబట్టి చెడుగా ఉన్నదాన్ని పరిష్కరిస్తే అది మతోన్మాదం అవుద్దని ఈయన భావిస్తూ ఉన్నాడు. సరే, నేనేది ఏంటంటే బైబుల్లోనే ఇలాగ ఇతర మతాలను దూషించడమే కానీ లేదా ఇతర మతాలను ద్వేషించడమే కానీ కాన్సెప్ట్ అంతా బైబుల్లోనే ఉందా అంటే ఇప్పుడు గమనించాలి. ఏ మతానికి ఆ మతం అల్టిమేట్. అలాగే ఏదైనా చెడ్డ పని జరిగినప్పుడు దాన్ని తప్పుగా తీసుకొని అలాగా చెడ్డ పనిని నిర్మూలించాలి, చెడ్డ పనిని ఉండకూడదు సమాజంలో అని చెప్పి భావించినటువంటి విషయాలు బైబిల్లో కనపడుతున్నాయి. మరి సరే, బైబిల్ ఇలా ఉంది కాబట్టి తప్పుని మాట్లాడుతున్నాడు కదా, నిజానికి చెడ్డతనాన్ని తొలగించినటువంటి విషయం. కానీ మరి హిందూ గ్రంథాల్లో లేదా? హిందూ గ్రంథాల్లో కూడా ఉందండి. ఒకసారి చూపిస్తా చూడండి. హిందూ గ్రంథాల్లో కూడా అన్ని మతాలు ప్రేమించిందా హిందూ మతము, లేకపోతే ఈ సనాతన మతము, సనాతన ధర్మం అనేది అన్ని మతాలను ప్రేమించిందా, లేకపోతే కొన్ని మతాలను ద్వేషించిందా అంటే ఖచ్చితంగా క్లియర్గా కనపడుతుంది. చూడండి, ఇది వచ్చేసరికి భాగవతం అండి. భాగవతం 2వ స్కందము అధ్యాయం 7 కనుక గమనిస్తే ఇక్కడ చూడండి, కలికి అవతారం ఇచ్చినటువంటి సందర్భాల్లో మనకి ఏం కనపడుద్ది అంటే చూడండి క్లియర్గా, పాషాండ మతములు అని ఉంటుందండి. పాషాండ మతములను అనుసరితులు ఇది యొక్క కలియుగములో చివరిలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు పాషాండ మతములను అనుసరింతురు అని చెప్పి క్లియర్గా ఉంది. శూద్రులు అనేవాళ్ళు పాలకులు అవుతారు, శూద్రులు అనేవాళ్ళు పాలకులు అవ్వకూడదు అనేది సనాతన ధర్మం. ఎరా కరుణాకరు, శూద్రులు అనేవాడు ఎప్పుడు కూడా మీకు చెప్పు చేతల్లో ఈ బ్రాహ్మణుల కింద లేకపోతే ఈ పై 3 వర్ణాల కింద బ్రతకాలి, ఎప్పుడు కూడా వాళ్ళ కింద అణగారిన వర్గాలుగా ఉండి వాళ్ళకి వెట్టి చాకరీ చేస్తూ బానిసత్వం చేస్తూ ఉండాలనేది కదా సనాతన ధర్మం అంటే. అంతేనా? మరి భాగవతం ప్రకారం అదే నువ్వు చివరిలో చెప్తావు. సనాతన ధర్మం మారనది, ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండేది. కానీ బైబుల్ పాత నిబంధన, కొత్త నిబంధన ఇలాంటివి ఉన్నాయి, సనాతన ధర్మం అలాంటిది కాదన్నావు. నిజమే, సనాతన ధర్మం ఎలాంటిదంటే ఎప్పుడు కూడా శూద్రులు అనేవి చెప్పు చేతల కింద బతకాలి అనేది చెప్పేది సనాతన ధర్మం. సనాతన శూద్రుడు ఎప్పుడు కూడా రాజు అవ్వకూడదు, ఆ రాజు అయితే వెంటనే కలికి వచ్చేస్తాడు అని కదా మీ గ్రంథం చెప్తుంది. ఇక్కడ గమనించాలి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే పాషాండ మతం అనే కాన్సెప్ట్ ఉంది. పాషాండ మతం అని ఎందుకుందంటే పాషాండ మతం అని ఇతర మతాలని ఒప్పుకోదు. ఇతర మతాలని హిందూ మతం కూడా అసలు సనాతన మతం కూడా ఒప్పుకోదు, ఇతర మతాలని ద్వేషిస్తుంది అనేది క్లియర్గా ఉంటుంది అనమాట. అంటే శూద్రులు రాజు అవ్వాలని కోరుకునేది ఏదంటే పాషాండ మతం, కానీ శూద్రులు రాజు అవ్వకూడదని కోరుకునేది ఏదైతే సనాతన ధర్మం అనమాట. కాబట్టి ఇలాంటి సనాతన ధర్మం మీకు అవసరం కదా. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇతర మతాలని ద్వేషిస్తుంది, ఇతర మతాలని బైబుల్ ద్వేషిస్తుంది అని చెప్పి అది మాట్లాడావు కదా. మరి ఇతర మతాలను గౌరవిస్తుందా అండి మీ మతం? అన్ని మతాలను గౌరవిస్తుందండి మీ మతం సనాతన ధర్మం. కొన్ని మతాలను గౌరవించదు, పాషాండ మతం అని చెప్పి పేరు పెడుతుంది. శూద్రులు కూడా రాజు అవుతే ఓకే అని చెప్పినటువంటి మతం ఏదైతే ఉందో దాన్ని పాషాండ మతం అని చెప్పి మీది యొక్క మతం ద్వేషిస్తుంది అనమాట. అంటే శూద్రులను శూద్రులు మంచి కోరుకునేటువంటి మతాన్ని గౌరవించినటువంటి మతం ఏదైనా ఉందా అంటే అది కేవలం సనాతన ధర్మంగా కనపడతా ఉంది ఇక్కడ. తర్వాత గమనించండి, మన భగవద్గీతకు వద్దాం. భగవద్గీత కనుక వస్తే ఇక్కడ చూడండి, భగవద్గీత కర్మయోగంలో మనకి 32 శ్లోకం కనుక గమనిస్తే చూడండి, ఎవరు నా ఈ అభిప్రాయంను, ఇక్కడ చూడండి శ్లోకంలో మతం అని ఉంటుంది. శ్లోకంలో మతం అంటే ఎవరు ఈయన యొక్క మతాన్ని, కృష్ణుడి మతాన్ని ద్వేషించి వారై, చూడండి క్లియర్ చూపిస్తాను, ద్వేషించి వారై అనుసరింపక నుందురో అట్టి వారిని బుద్ధిహీనులు గాను, బొత్తిగా జ్ఞానం లేని వారు గాను, చెడిపోయిన వారు గాను నిరుంగును అని చెప్పి చెప్తున్నాడు. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే నా మార్గాన్ని ఎవరైతే ద్వేషిస్తారో, ఆయన మార్గాన్ని ఎవరైతే ద్వేషిస్తారో వాడు బుద్ధిహీనులు, జ్ఞానం లేని వారు, చెడిపోయిన వారుగా అవుతారు అని చెప్పి చెప్తున్నాడు. అంటే కృష్ణుడి యొక్క మతం ఏదైతే ఉందో ఆ మతాన్ని ద్వేషిస్తే కనుక వాళ్ళు బుద్ధిహీనులు గాను, జ్ఞానం లేని వాళ్ళు గాను, వాళ్ళు చెడిపోయిన వారుగా చేస్తాను అని చెప్పి కృష్ణుడు చెప్తా ఉన్నాడు. అంటే ఇతర మతాలను గౌరవిస్తుందా ఏంటి? ఇప్పుడు హిందూ మతం ఇతర మతాలను నువ్వు అన్నావు కదా, బైబిల్ ఇతర మతాలను, ఇతర దేవుళ్ళని ద్వేషిస్తుంది కాబట్టి అది మతోన్మాదపు, అలాంటి లుచ్చా మతం అది ఇది మాట్లాడావు కదా. మరి నేను చూపించాను భాగవతంలో చూపించా పాషాణ మతం అని చెప్పి ఇతర మతాలను గౌరవించకుండా మాట్లాడింది భాగవతం. అలాగే మనకి భగవద్గీతలో కూడా ఏదైతే ఈయన మతాన్ని అనుసరించకుండా ఈయన మతాన్ని, కృష్ణుడి మతాన్ని ద్వేషిస్తే కనుక వాళ్ళు మంచివాళ్ళు కాదు అని మాట్లాడుతూ ఉంది. తర్వాత చూడండి ఇంకోటి, విజ్ఞాన యోగము భగవద్గీత 23 శ్లోకం కనుక గమనిస్తే, కృష్ణుడు నన్ను పూజించే వారే నన్ను చేరుతారు, నన్ను పూజించక ఇతర దేవతలు పూజించేవారు దేవతలనే చేరుతారని చెప్పి చెప్తున్నాడు. అది అల్పబుద్ధి అని చెప్తున్నాడు. చూడండి, అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఫలము నాశనవంతమైనది, దేవతలను పూజించేవారు దేవతలనే పొందుతారు, నా భక్తులు నన్ను పొందుతారు.
ఎవరిని పూజిస్తే వాళ్ళని పొందుకుంటారు, దేవతలను పూజించే వాళ్ళు అజ్ఞానులు. ఇలాంటి సందర్భాలని కనపడుతుంది ఇక్కడ చూడండి. భగవద్గీత దగ్గర పెట్టి చూస్తే అర్థమైపోద్ది. ఇతర మతాలను ఇతర దేవతలను పూజించడం అని ఒప్పుకోని విషయం ఉందన్నమాట. అంటే నేనేది ఏంటంటే ఇతర మతాలని ద్వేషిస్తేనే అది లుచ్చామతం మాట్లాడే కదా. మరి ఇతర మతాలని ఇతర దేవతల్ని అంగీకరిస్తుంది అంటే హిందూ మతం, సనాతన ధర్మం. కాబట్టి ఎదుటి గ్రంథాలు అనే ముందు ఒకసారి మీ గ్రంథంలో ఏముందో తెలుసుకుంటారు బాబు. ముందు మీ ధర్మాన్ని కాపాడే ముందు మీ ధర్మంలో ఏం చెప్తుంది, మీ ధర్మం ఏముంది, మీ ధర్మంలో ఏముందో తెలుసుకోండి. బైబిల్ అనే ముందు మీరు ఒకసారి మీ గ్రంథాలు మీరు పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. తర్వాత చూద్దామండి. మా చిన్నప్పుడు పూజించిన దేవుళ్ళని ఇప్పుడు పూజించట్లేదు. ఇది కరెక్టే. ఇప్పుడు ఇక చిన్నప్పుడు హిందూ దేవుళ్ళు పూజించారు, కూడా శవాన్ని పూజిస్తున్నారు. మరి ఆ విధంగా మార్పు చెందింది. యా పద్దాక లెగ్సిన్ కాడ నుండి ఏం మాట్లాడతారంటే శవాన్ని పూజించే మతం అని మాట్లాడతారు. అరే బాబు, క్రైస్తవ్యం శవాన్ని పూజించదు. క్రైస్తవం సజీవుడు అనేటువంటి యేసుక్రీస్తుని పూజిస్తుంది. యేసుక్రీస్తు చనిపోయిన దేవుడు కాదు. ఆ పాయింట్ ఎందుకురా మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు అని ఉన్నది సత్యాన్ని మాట్లాడలేరు. అబద్ధం చెప్తే మీ తల 1000 వ్రక్కలు అనే అవుద్ది అనే శాపం మీ మీద పనిచేస్తున్నట్టుంది. కాబట్టి ఎప్పుడు శవాన్ని పూజిస్తారు అని చెప్పి మాట్లాడతావు. మరి క్రైస్తవులు శవాన్ని పూజిస్తున్నారా? క్రైస్తవులు సజీవుడు అనేటువంటి యేసుక్రీస్తు వారు లేచాడు, 40 రోజులు వాళ్ళ మధ్యలో ఉన్నాడు, 500 మంది కంటే ఎక్కువ మంది కనిపించాడు. ఆయన సమాధి ఇప్పటికి తెరవబడ్డ సమాధి ఇప్పటికి ఇజ్రాయెల్లో ఉంది. కాబట్టి సజీవుడు అనేటువంటి యేసుక్రీస్తుని మేము పూజిస్తున్నాం తప్ప శవాన్ని పూజించడం కాదు. ఆయన అందరిలాగా చనిపోయి ఉంటే కనుక మా నిరీక్షణకు మా విశ్వాసం ఒట్టిది అని చెప్పి బైబిల్లో స్పష్టంగా ఉంది. ఆయన సజీవుడైన దేవుడు, అందరిలా చనిపోయిన దేవుడు కాదు అని చెప్పి స్పష్టంగా మాకు అర్థమవుతుంది. పద్దాక శవాన్ని పూజించింది అంటారేంటారా? అసలు శవాన్ని పూజించేది ఎవరు? మీరు ప్రతిదాన్ని పూజిస్తారు కదరా, మరి ప్రతిదాన్ని పూజిస్తారు కదా. ఇక్కడ చూడండి, అఘోరీలు శవ సంస్కార లేదా శవ సాధన, శవాన్ని బలిపీఠంగా ఉపయోగించి ఆరాధన ఆచారం వంటి వివాదాస్పద ఆచారాలకు ప్రసిద్ధి చెందారు. దీనిలో శ్మశాన తార, దహన స్థలాల తార రూపంలో ఉన్న మృతదేవతను ప్రార్థిస్తారు. ఇక్కడ గమనించండి, శవాల మీద కూర్చొని పూజించే వాళ్ళు ఎవరు? శవాల మీద కూర్చొని మృతదేవతను పూజించే వాళ్ళు అఘోరు లాంటి వాళ్ళ మీద దగ్గర పెట్టుకొని, అది కూడా సనాతన ధర్మమే కదా. కాదంటావా అంటున్నాను నేను. కాబట్టి శవాలు మేము పూజించట్లా. కొంతమంది క్యాథలిక్ గురించి మీరు చెప్తారేమో, అసలు గుర్తు పెట్టుకొని వాటిని దాన్ని మేము ఖండిస్తున్నాము, మేము తప్పని ఖండిస్తున్నాము, ఎటువంటి విగ్రహాలను పెట్టుకోకూడదు అని చెప్పి బైబిల్ స్పష్టంగా చెప్పింది. మేము ఖండిస్తున్నాం దాన్ని. మేము పూజించేది సజీవుడైనటువంటి దేవుడిని, అది కూడా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాము. ఆ పాయింట్ కూడా ముందు ఉంటుంది చూడండి. నేనేదంటే శవాల మీద కూర్చొని ఆరాధించేది ఎవరు? అఘోరాల గురించి ఆలోచించిన ముందు, బైబిల్ అనే ముందు, లేదా క్రైస్తవ్యం అనే ముందు ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. తర్వాత సాయిబాబా తనను తాను దేవుడిగా చెప్పుకోకపోయినా ఏ విధంగా అయితే దేవుడు చేశారు, యేసు కూడా అంతే. యేసుని దేవుడిగా చేసేసింది మార్కెటింగ్ సిస్టమ్. యేసు చెప్పుకోవాలి నేను దేవుడిని అని చెప్పి. అదేంటంటే ఇలాగా బైబిల్ తెలియని వాళ్ళు మోసం చేయటం, బైబిల్ తెలియని వాళ్ళు మోసం చేసే పని మీరు పెట్టుకుంటా ఉన్నారు. కరుణాకర్ సుగుణ, బైబిల్ తెలియని మోసం చేయటమే మీరు. గమనించండి, చూడండి, యేసుక్రీస్తు దేవుడిని చెప్పుకోలేదా? చూడండి క్లియర్గా, యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం కనుక గమనిస్తే చూడండి, యేసుక్రీస్తు వారు తను దేవునితో సమానుడిగా చేసుకున్నాడు. దాన్ని యూదులు ఎలా తీసుకున్నారో మనకు అనవసరం, కానీ యూదులు తను ఆర్గ్యుమెంట్ చేశాడు, ఫైట్ చేశాడు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం కనుక గమనిస్తే యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడిగా చేసుకున్నాడు, తను దేవునితో సమానుడిగా చేసుకున్నాడు అని చెప్పి క్లియర్గా ఉంది. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనం కనుక గమనిస్తే, నీవు మనుషుడు అయి ఉండి దేవుడునని ఎలా చెప్పుకుంటున్నావు అని చెప్పి కూడా యూదులు ప్రశ్నించారు. యూదులకి స్పష్టంగా అర్థమైంది, యేసుక్రీస్తు వారు తాను దేవుడిని చెప్పుకుంటున్నట్టుగా స్పష్టంగా అర్థమైంది. అంటే యేసుక్రీస్తు వారు దేవుడిని చెప్పుకున్నాడు అని క్లియర్గా బైబిల్లో ఉంటే, దేవుడిని చెప్పుకోలేదు మాట్లాడతావు అంటే ఇదేనా? నువ్వు బైబిల్ రత్న చెప్పుకుంటావు లేచిన కానీ, పొద్దు లేచిన కాడి నుండి ఇదేనా అంటున్నాను జ్ఞానం? ఈయన చూసి నమ్మి మీరు మోసపోతా ఉన్నారు. కాబట్టి ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారన్నమాట. తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం కనుక గమనిస్తే, యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనం కనుక గమనిస్తే, అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా నేను. యేసుక్రీస్తు వారిని తోమా శిష్యుడు నా దేవా అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు నీ దేవుడిని కాదని అన్నాడా? అనలేదు. కాబట్టి
ఆ, నోటికొచ్చిన మాట్లాడతారు. బైబిల్ తెలియని వాళ్ళని మోసం చేసి పని చేస్తా ఉన్నారన్నమాట మీరు ఈ విధంగా. ఉం? చూద్దామండి తర్వాత. లేదు, వేదాల కాలంలో జరిగిన బలులు ఇప్పుడు జరగట్లేదు. పూర్వకాలంలో జంతు బలులు ఇప్పుడు ఎందుకు లేవు అంటే, ఆ యాగంలో యజ్ఞంలో ఇచ్చేటటువంటి జంతువుకి దేవతా జన్మ, ఉత్తమ జన్మ ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత దేవతగా మారినటువంటి ఆ జన్మ ఈ మానవ జాతిని ఆశీర్వదిస్తుంది, తన యొక్క ఆశీస్సులను అందిస్తుంది. అయితే ఇప్పుడు ఈ కలియుగంలో యజ్ఞంలో అర్పించబడేటటువంటి ఆ జంతువుకి దేవతా జన్మని ఇవ్వగలిగేటటువంటి శక్తి కలిగిన ఋత్విజులు లేరు కాబట్టి కలియుగంలో ఈ జంతు బలిని నిషేధించారు యాగాల్లో. ఇక్కడ గమనించాలి, కలియుగంలో లేరంట. ఇప్పుడు పూర్వకాలంలో యుగాల్లో జంతువును బలిస్తే ఆ జంతువు దేవతగా మారి వీళ్ళని ఆశీర్వదిస్తుంది కాబట్టి జంతువును బలిచ్చేవాళ్ళు. ఇప్పుడు జంతు బలులు లేవు, అలాంటి జంతు బలు చేసే యొక్క ఋత్వికులు లేరు అని చెప్పి ఇప్పుడున్న పండితులందరినీ కరుణాక సుగుణ అవమానిస్తున్నాడు. చిన్నజయ స్వామి ఉన్నాడు కదా, కరుణాక సుగుణ చిన్నజయ స్వామి కూడా అలాంటి వాడు కాదనమాట. ఆ మాత్రం శక్తి సామర్థ్యం లేనివాడు కాదనమాట. నువ్వు దీన్ని బట్టి చెప్పగానే చెప్తున్నావు, చెప్పగానే చెప్తున్నావు. అంటే అలాంటి ఒక పండితుడు ఇప్పుడు లేడనమాట. అందుకని జంతు బలు తీసేశారనమాట. మరి అలాగే ఈ గ్రామ దేవతల పేరుతో ఎన్నో బలులు ఇస్తా ఉన్నారు. మరి అవన్నీ కూడా తప్ప. నువ్వు చెప్పావా? ఇప్పుడు నువ్వు వీడియో చేసి చెప్పావా తప్పు, ఇప్పుడు మనం జంతు బలు చేయకూడదు అని చెప్పి నువ్వు చెప్పావా ఎప్పుడన్నా? చెప్పు. పద్దాక పాస్టర్ల మీద పడి దాని మీద పడి దీని మీద పడి ఆడటం కన్నా ముందు మీ ధర్మాన్ని కాపాడుకో, మీ ధర్మాన్ని ప్రచారం చేసుకో ముందు. ఎక్కడుంది అసలు ఇక్కడ కలియుగంలో అలాంటి శక్తి సామర్థ్యాలు లేరు కాబట్టి ఆపేసాలని ఎక్కడైనా గ్రంథంలో ఉందా? అది మీరు అలాగా కొంతమంది చెప్పుకుంటారు అలా నీకు. అంటే మనుషులు పెట్టుకున్న మతంగా కనపడతా ఉంది. ఇప్పుడు బ్రాహ్మణులు ఎవరికి తోచింది వాళ్ళు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకునే దాన్ని సనాతన ధర్మం కింద కూడా తీసుకునే పరిస్థితులు కనపడతా ఉన్నాయి నాకు దీన్ని బట్టి. అంటే జంతువులు బలి కాన్సెప్ట్ ఇప్పుడు మీరు ఏదైనా సనాతన ధర్మం మారదన్నావు మళ్ళీ చివరిలో. మరి సనాతన ధర్మం ఎందుకు మారుతుంది ఇలాగా? ఎందుకు మార్చారు ఇలాగా? అంటే అలాంటి పండితుడే లేడనమాట మీ దాంట్లో. అంటే జంతువుని మరణించిన తర్వాత దేవతగా మార్చేంత శక్తి సామర్థ్యాలు అలాంటి ఋషులు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఈ కాలంలో లేరనమాట మీకు. అది వాళ్ళందరినీ కించపరుస్తా ఉన్నావు నువ్వు. వేదాల కాలంలో విగ్రహాలు లేవు. దాదాపు విగ్రహాలు దేవాలయాలు క్రీస్తు శకంలో వచ్చాయి, క్రీస్తు పూర్వంలో లేవు మన దేశం. వీళ్ళ దేవుడిని కదా ఏమనుకోవాలి, చెట్లకి ఎలా తీయాలి. క్రీస్తు శకంలో వచ్చాయట. క్రీస్తు శకం అంటే ఇప్పుడు సాధారణ శకం మార్చేసారు కానీ క్రీస్తు శకం అనకూడదు. సాధారణ శకం తర్వాత విగ్రహాలు వచ్చాయని చెప్పి రామాయణంలో శ్రీరాముడికి పట్టాభిషేకం ప్రకటించిన తర్వాత ఆయన విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి పూజలు చేశాడని ఉంది. కౌసల్యమాత కూడా విష్ణుమూర్తి ఆలయంలో పూజలు చేసింది. త్రేతాయుగంలో రామాయణ కాలంలో దేవాలయాలు ఉన్నాయి కదా. రావణాసురుడికి ఆత్మలింగాన్ని ఇచ్చాడు కదా శివుడు. మరి శివారాధన లింగారాధన రూపంలో ఉంది కదా. గమనించండి, కరుణాక సుగుణ ఏమంటున్నాడు? విగ్రహారాధన మొదట్లో సనాతన ధర్మంలో లేదు అని చెప్పి మన గంటల ప్రకాష్ గారు చెప్తే దానికి ఏమంటున్నాడంటే త్రేతాయుగంలో గుడులు ఉన్నాయి కదా, రాముడు గుడికి వెళ్ళాడు కదా, అలాగే శివలింగం సంబంధించినటువంటి విషయాలు కూడా ఇలాంటివి ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడుతున్నాడు కరుణాక సుగుణ. నేను త్రేతాయుగం ఎందుకు తీసుకున్నావు? త్రేతాయుగం ముందు కృతయుగం లేదా? కృతయుగం లేదా అంటున్నా నేను. అసలు గంటల ప్రకాష్ గారు చెప్పింది కరెక్టే 100%. ఎలాగంటే చెప్తా చూడండి. కృతయుగంలో అంటే అసలు యాక్చువల్లీ హిందూ మతం లేకపోతే ఈ సనాతన మతం ఏదైతే చెప్తా ఉన్నారో వాటికి మూలాలు ఏవవుతున్నాయి వాటి వేదాల్లో విగ్రహారాధన ప్రస్తావన లేదు. ఉపనిషత్తుకి వచ్చేసరికి వేదాల తర్వాత ఉపనిషత్తుల్లో విగ్రహారాధన స్వయంగా ఖండిస్తుంది ఉపనిషత్తు. ఇక్కడ గమనించండి, ఉపనిషత్ దర్శనము ఈ బుక్లో చూడండి. దర్శనోపనిషత్తు 4వ ఖండంలో, దర్శనోపనిషత్తు 4వ ఖండము చూపిస్తారు చూడండి. దర్శనోపనిషత్తు 4వ ఖండము ఇక్కడ చూడండి. ఇక్కడ అందరూ రోజు చెప్పే విషయమే అయినా కూడా చెప్పాల్సి వస్తుంది మనం. ఇక్కడ చూడండి, ప్రతిమ పరికల్పిత, ప్రతిమలని కల్పించబడ్డవి, అజ్ఞానం పదాలు కనపడుతుంది కదా ఈ మంత్రంలో. దర్శనోపనిషత్తు 4వ ఖండం 5వ మంత్రంలో కనుక గమనిస్తే చూడండి, ప్రతిమలనేవి మూర్ఖుల భావన కోసమే కల్పించబడ్డవి. హృదయం ఉన్న దేవుణ్ణి హృదయంతో ఆరాధించాలని కాన్సెప్ట్ అనమాట, ఆరాధించాలని. మైత్రేయోపనిషత్తు 2వ అధ్యాయం 27వ మంత్రం. ఇక్కడ కూడా చూడండి, మోక్షం కోరుకునే యతి తన హృదయంలో ఉన్న పరమాత్మని అర్చించాలి కానీ బాహ్య పూజ చేయకూడదు. ఇది యతి గురించి అంటారు. మరి దర్శనోపనిషత్తు సంగతి ఏంటి? దర్శనోపనిషత్తు సంగతి ఏంటి?
ఇది ఎత్తు గురించి అంటారు. ఉపనిషత్తు సంగతి ఏంటి? దర్శనోపనిషత్తులో క్లియర్గా ఏముంది? విగ్రహారాధన అనేది మూర్ఖుల భావన కోసం కల్పించబడ్డది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక బ్రాహ్మణుడితో మాట్లాడాను. ఆ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తా చూడండి. చివరాఖరికి స్థాయి ఏంటంటే నిరాకార ఉపాసన. విగ్రహారాధన చేయకుండా దేవుని ఆరాధించడమే నిరాకార ఉపాసన. సన్యాసి స్థాయి, యతి స్థాయికి రావాలి అందరూ. అలా జన్మలు ఎత్తుతూ ఆ స్థాయికి రావాలి. అప్పుడే మోక్షం అనేది ఒక బ్రాహ్మణుడు చెప్పిన విషయం. నేనేది ఏంటంటే, విగ్రహారాధన అనేది మొదట్లో లేదు, తర్వాత పురాణాల్లో ఉంది. అలాగా వచ్చిందనమాట. మన ఈ యొక్క మహాభారతంలో కానీ, రామాయణంలో కానీ, ఈ పురాణాల్లో కానీ, వీటిలో కానీ విగ్రహారాధన ప్రస్తావన ఉంది. మొదట్లో లేదు, తర్వాత వచ్చింది. మొదట్లో లేకుండా తర్వాత రావడం వేరు. మొదట్లో ఖండించింది ఉపనిషత్తులు. అట్లు విగ్రహారాధన ఖండిస్తే తర్వాత తీసుకొచ్చారు. అది కదా కాంట్రడిక్షను, అది కదా వైరుధ్యము. ఒకసారి ఖండించిన దాన్ని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు అనేది కదా అసలు విషయము. కాబట్టి ఈ విధంగా సనాతన ధర్మం అనేది ఈ విధంగా మార్పు చెందుతూ వచ్చింది. ఆ ధర్మం కాదు, విగ్రహారాధన చేస్తే అధర్మం అని చెప్పిన విషయాన్ని ధర్మంగా తర్వాత తీసుకొచ్చారు అనేది అర్థమవుతుంది. తర్వాత చూద్దామండి. నువ్వు త్రేతాయుగంకి వెళ్ళావు, కృతయుగంకి వెళ్ళలేదు. కృతయుగంకి వెళ్ళు, తెలుసుద్ది విగ్రహారం గురించి. త్రేతాయుగంలో ఉన్నటువంటి ధర్మము ద్వాపర యుగంలో ఉండదు. ఉదాహరణకి రాముడికి ఒక భార్య ఉండాలి, కృష్ణుడికి ఎంతమంది ఉన్నా తప్పులేదు. లేదు కృష్ణుడు అలా పెట్టుకున్నాడు కదా అని ఇప్పుడు నేను కూడా అంతమంది భార్యలు పెట్టుకున్నా అంటే ఈ యుగంలో అది తప్పు. అంటే కృష్ణుడికి అంతమంది భార్యలు ఉన్నారు కాబట్టి నువ్వు కూడా పెట్టుకున్నావనే. ఆహా, మరి కృష్ణుడు గోవర్ధనగిరి పర్వతం చిచుకుని మీద లేపాడు, నువ్వేం లేపుతావు? నీకు లేచింది అసలు ఇక్కడ త్రేతాయుగంకి ద్వాపర కాల నియమాలు అనేవి ఉన్నాయండి హిందూ గ్రంథాలు. ఎందుకంటే త్రేతాయుగంలో శూద్రుడు అనేవాడు తపస్సు చేయకూడదు, కానీ మన కలియుగంలో చేయొచ్చు అని చెప్పి మనకి రామాయణంలో కనపడద్ది. శంభుకు వధ సంబంధించిన సందర్భాల్లో ఉత్తరాఖండ్లో. నేను ఏంటంటే అలాంటి సందర్భాలు ఉన్నాయి. యుగ ధర్మాలని, కాల నియమాలని ఉంటాయి. కాబట్టి లేవని ఎలా చెప్తావు కరుణాకర సుగుణ? అలాగే ఇక కృష్ణుడి విషయంకి వద్దాం. కృష్ణుడి విషయంకి వచ్చేసరికి నువ్వేమంటున్నావు? కృష్ణుడు గోవర్ధనకి కొండని ఎత్తాడు కదా, అందుకే చేసుకున్నాడు అంటున్నావు. కృష్ణుడు పెళ్లి చేసుకుంటే తప్పు కాదు. ఎప్పుడే సరే నేను చెప్పేది ఏంటంటే, ఆయన ఎంతమంది చేసుకుంటే మనకు అనవసరం, కానీ ఎంతమంది ఇక్కడ పెళ్లి చేసుకోకుండా చేసింది తప్పు. పెళ్లి చేసుకోకుండా చేసిందనే మేము ప్రశ్నిస్తూ ఉంటాం. అదేంటో ఒకసారి చూపిస్తా చూడు. ఇది వచ్చేసరికి కనబడుతుందా? ఓకే. భాగవతం, వ్యాస భాగవతం, గీతా ప్రసన్నవాదం, దశమ స్కందం పూర్వార్థము కనుక చూడండి. ఇక్కడ 33వ అధ్యాయం అండి. 33వ అధ్యాయంలో కనుక చూడండి, శ్రీకృష్ణుడి ఎడల దోష బుద్ధి కలగనే లేదు. ఏలనన్న ఆయన యోగమాయచే మోహితులైన వారికి తమ తమ భార్యలు తమ పక్కనే ఉన్నట్టుగా తోచెను. చూడండి, శ్రీకృష్ణుడు తనకు ప్రీతి పాత్రులకు గోపికలు వెళ్ళుటకు అనుమతి ఇచ్చాను, కానీ ఆయనను విడిచి వెళ్ళుటకు వారి మనస్సులో లొప్పకున్నను ఆ ప్రభువు ఆజ్ఞ మేరకు తమ తమ ఇళ్లకు వెళ్ళిరి. ఇక్కడ కృష్ణుడు పెళ్లి చేసుకుంటే అంతమంది పెళ్లి చేసుకుని మాకు అనవసరమైన విషయం గమని, కృష్ణుడు వేరే వాళ్ళ భార్యలు, పరుల భార్యలు, వేరే వాళ్ళ భార్యలతో ఈ బృందావనంలో జరిగినటువంటి రాసక్రీడ సంగతి చెప్పు కరుణాకర సుగుణ. పాలిచ్చి తల్లులు వేరే వాళ్ళ భార్యలు, వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని ఫ్లూటూది పిలవటం జరిగింది. ఆ రాత్రి అంతా ఆయన దగ్గర ఉన్నారు, కానీ భర్తల దగ్గరే ఉన్నట్టుగా మాయ చేసి పంపించాడు. మరి దీని గురించి సమాధానం చెప్పాలి. మరి వీళ్ళు భార్యలు కాదు కదా. భార్యలు కాకపోయినా సరే వేరే వాళ్ళ భార్యలతో రాత్రి అంతా చెమటలు బట్టి ఆయన ఎక్కడెక్కడ చేతులు పెట్టాడు, ఇవన్నీ ఉంటాయి ఇక్కడ అన్నమాట. ఇవన్నీ మీకు వీడియో లింక్లో డిస్క్రిప్షన్లో చూడండి. నేను ఏంటంటే ఆ భాగవతంలో క్లియర్గా ఈయన ఫిజికల్గా కూడా అక్కడ కార్యాలు జరిగినట్టు కనపడతా ఉంటుంది. నేను ఏంటంటే మరి ఆయన ఎంతమంది భార్యలు చేసుకుంటే నాకు సంబంధం లేని విషయం, కానీ అంటే శక్తి ఉంది కదా, గోవర్ధనగిరి ఎత్తే శక్తి ఉంది కదా అని చెప్పి ఆయన ఇంతమందితో వేరే వాళ్ళ భార్యలతో రాత్రి అంతా చేయడం ఎంతవరకు సమర్థిస్తారు కరుణాకర సుగుణ? మరి దీనికి సమాధానం చెప్పాలి నువ్వు. అంటే పాపులారిటీ కోసం ఎవరెవరు పెద్ద పెద్ద వాళ్ళు నీ టార్గెట్ చేస్తూ వీడియో చేయడం కాదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక నువ్వు వీడియోలు చేయట్లేదు నేను భావిస్తా ఉన్నాను, అదే నిజము. కాబట్టి మరి దీనికి సమాధానం చెప్పాలి. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా అడుగుతున్నాను ఏంటంటే, మీకు తెలిసి సమాధానం చెప్పండి, ఆలోచన చేయండి, సత్యాన్ని ఆలోచన చేయండి. ఏ దేవుడు గొప్ప ఆలోచన చేయండి. వేరే వాళ్ళ భార్యలతో రాత్రి అంతా చేసేసి మరి వాళ్ళ భర్తల దగ్గర వాళ్ళ భార్యలు వాళ్ళ దగ్గరే ఉన్నట్టుగా మాయ చేసేసి ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచన చేయాల్సిన సందర్భం అనమాట. ఆలోచన చేయండి. తర్వాత
అది కాదండి, అవతార పురుషులకి జరిగినటువంటి సందర్భాలను తీసుకొచ్చి వాళ్ళని తీసుకొచ్చి నేను ఇలా చేయొచ్చు, నా కృష్ణుడు చేసింది ఏం చేయ-. మరి మీ యేసు పెళ్లి చేసుకోలేదు, శకల మీద ఏలాడాడు, నువ్వు ఏలాడేవా? మీ క్రైస్తవులు అందరూ ఏలాడుతున్నారా 30 ఏళ్ళకే? అందరూ ఏలాడతలేదు కదా, ఇట్లా ఏలాడు గబ్బిలాగా. మీరు అందరూ ఏలాడండి, మీ యేసు ఏలాడాడు మరి. మరి ఏమో పెళ్లి కాకుండా పిల్లలు కదా, మీరు ఆడపిల్లలు అందరూ కంటారు మరి. కనరా పెళ్లి కాకుండా పిల్లలు కానీ దేవుడు పర్మిషన్ అని చెప్పండి మరి. నువ్వు రాముడు చేసింది, కృష్ణుడు చేసింది, వీళ్ళు ఫాలో అవుతారు, మరియమ్మ చేసింది, ఏసు చేసింది, నువ్వు ఫాలో అవుతున్నావా? ఆడపిల్లలందరూ పెళ్లి కాకుండా పిల్లలు కనాలి, 30 ఏళ్ళకి మగ పిల్లలందరూ ఏలాడాలి. బుర్రలేని గొర్రెల ముందు వాడితే సరిపోయేది, పబ్లిక్ లో వీడియోలోకి వచ్చి మాట్లాడితే నాలుగు దొరుకుతారు మరి. రసం పిసికేస్తాం మరి, టమాటా జ్యూస్. కృష్ణుడు అవతారమూర్తి. పురుషుడికి ఇలా చేయొచ్చు, నా కృష్ణుడు చేసింది ఏం చేయ-. మరి మీ యేసు పెళ్లి చేసుకోలేదు. కృష్ణుడు అవతారమూర్తి కాబట్టి అలా చేశాడు. కాబట్టి ఆ కృష్ణుడు ఎలాగ పరులు బారులతో కానీ ఎంతమందిని పెళ్లి చేసుకున్నా, లేకపోతే పెళ్లి చేసుకోకుండా గోపికల పేరుతో పరులు బారులతో ఏదైనా చేసినా కానీ అదంతా అవతారమూర్తి కింద తీసుకోవాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. నేనేది ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు కొంచెం వచ్చావు. యేసుక్రీస్తు మరి ఆయన చనిపోయాడు కదా, మీరు చనిపోతారండి. యేసుక్రీస్తు చనిపోయాడు, మీరు చనిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వచ్చింది చనిపోవడం కోసం. ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. అలాగే ఆయన చనిపోతారని ముందే ప్రకటించుకున్నాడు. అలాగే లేచుతానని చెప్పి లేచాడు. అది యేసుక్రీస్తుకు సంబంధించిన విషయం. కాబట్టి అందరం చనిపోవాలని ఏం లేదు కదా. అందరం ఎలా చనిపోతాము అని ప్రత్యేకించబడ్డ వ్యక్తి. అయితే ఇక నాజీర్ పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు కదా. నాజీర్గా ఉన్న వాళ్ళు కూడా క్రైస్తవంలో ఉన్నారు. చాలా మంది పెళ్లి చేసుకోకుండా కూడా ఉన్నవాళ్ళు చాలా మంది క్రైస్తవంలో ఉన్నారు. నన్నుల వ్యవస్థ కానీ కాన్సెప్ట్ ఉంది. అలాగే ఉండగలిగితే ఉండొచ్చు నాజీర్గా, లేదనుకుంటే ఉండలేము అనుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ఓకే. అయితే అలాగే నువ్వేమున్నావు, ఇంకా మరియా గర్భవతి అయింది కదా, పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయింది, అలాగే మీరు కూడా గర్భవతి అవుతారా అంటే, నేను ఏంటంటే ఖచ్చితంగా మనకి కన్యక గర్భాన్ని ధరిస్తుంది అనే ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రకారంగా యేసుక్రీస్తు వారు తల్లి కన్యక గర్భాన్ని పరిశుద్ధాత్మ శక్తి వల్ల గర్భం ధరించింది. అది ఒక ప్రవచనం కోసం నెరవేర్పు జరిగింది. అది ప్రవచనం అయిపోయింది. కాబట్టి ప్రతి వాళ్ళు అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇలాగా లాజిక్ లేకుండా అక్కడ ఉన్న సందర్భాలను అర్థం చేసుకోకుండా అవన్నీ మేము ఎలా చేస్తాం, నమ్ముతాం. నేనేది ఏంటంటే, ఇప్పుడు ఇన్స్పిరేషన్, దేవుడు అంటే ఇన్స్పిరేషన్ ఉండాలి మనకి. దేవుడు మాదిరిగా ఉండాలి. మరి అదే దేవుడు పరులు బారులతో పాలిచ్చే తల్లులతో రాత్రంతా అలా చేస్తే అది ఎంతవరకు ఇన్స్పిరేషను? దేవుడు ఎలా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం కదా. అది ఇన్స్పిరేషన్ అనేది చూడాలి. మన దేవుడు అంటే, దేవుడు నమ్మాము అంటే, దేవుడిని ఫాలో అయ్యామంటే, మనం ఫాలో అయ్యే దేవుడు ఎలాంటి వాడు అనేది కూడా ఇన్స్పిరేషన్గా మనం జీవించాలి. ఆ మాదిరితనం తీసుకోవాలి కదా. ఎవరు మనకి మాదిరి, ఎవరు పరిశుద్ధంగా జీవించారు, పరిశుద్ధంగా జీవించినటువంటి దేవుడినే కదా మనం మాదిరిగా తీసుకోవాలి. అవి అలా ఆలోచించేయాలి తప్ప ఏదో ఇల్లాజికల్ గా ఆలోచిస్తావు. నేను ఇలా చేయొచ్చు, నా కృష్ణుడు చేసింది ఏం చేయ-. మరి మీ యేసు పెళ్లి చేసుకోలేదు, శకల మీద ఏలాడాడు, నువ్వు ఏలాడేవా? మీ క్రైస్తవులు అందరూ ఏలాడుతున్నారా 30 ఏళ్ళకే? అందరూ ఏలాడతలేదు కదా, అవసరం లేదు బాబు. ఇట్లా ఏలాడు గబ్బిలాగా. మీరు అందరూ ఏలాడండి, మీ యేసు ఏలాడాడు మరి. మరి ఏమో పెళ్లి కాకుండా పిల్లలు కదా, మీరు ఆడపిల్లలు అందరూ కంటారు మరి. అది కూడా అవసరం లేదు బాబు. కనరా పెళ్లి కాకుండా పిల్లలు కానీ దేవుడు పర్మిషన్ అని చెప్పండి మరి. నువ్వు రాముడు చేసింది, కృష్ణుడు చేసింది, వీళ్ళు ఫాలో అవుతారు, మరియమ్మ చేసింది, ఏసు చేసింది, నువ్వు ఫాలో అవుతున్నావా? ఆడపిల్లలందరూ పెళ్లి కాకుండా పిల్లలు కనాలి, 30 ఏళ్ళకి మగ పిల్లలందరూ ఏలాడాలి. బుర్రలేని గొర్రెల ముందు వాడితే సరిపోయేది, పబ్లిక్ లో వీడియోలోకి వచ్చి మాట్లాడితే నాలుగు దొరుకుతారు మరి. రసం పిసికేస్తాం మరి, టమాటా జ్యూస్. రసం గారింది ఇప్పుడు దాకా. మరి కృష్ణుడు అంతమంది భార్యలు ఉన్నప్పుడు, లేకపోతే ఆయనకి గర్ల్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు, గర్ల్ ఫ్రెండ్స్ మీ వాడికి లేదు, మ్యాటర్ లేదు, గర్ల్ ఫ్రెండ్స్ పెట్టుకోలేదు, ఏదో దమ్ము లేదు, మేరీని రహస్యంగా చేసుకున్నాడు, పిల్లలుగా అన్నాడు. గర్ల్ ఫ్రెండ్స్ అంటానా కొడకల్లారా. ఇక్కడ గమనించాలి. అదేంటంటే ఇక బైబుల్ దాటి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళ రామాయణం వచ్చేసరికి వాల్మీకి రామాయణం మాత్రమే తీసుకోవాలంటారు. కానీ మనకు వచ్చేసరికి బైబిల్ దాటేసేసి తాలుముడుకు, లేకపోతే యూదులు రాసుకున్న ఏ గ్రంథాలు వాటి కోసం వీటి కోసం ఎవరో యేసుక్రీస్తుని తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళు రాసుకున్న గ్రంథాలకు వాటి కోసం వెళ్ళిపోతుంటారు. బైబిల్ నుండి యేసుక్రీస్తు మీద నింద వేయలేక, యేసుక్రీస్తుని తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించలేక, యేసుక్రీస్తులో పాపం ఉందని చూపించలేక, యేసుక్రీస్తు గురించినటువంటి బైబిల్ దాటేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే నియమాలు పాటించినటువంటి వాళ్ళు నియమ విరుద్ధంగా వీళ్ళు వాదన చేస్తూ ఉంటారు. అనేది ఏంటంటే, ఈ మగ్ధలేని మరికి యేసుక్రీస్తు సంబంధం ఉందని కొంతమంది పడని వ్యక్తులు రాస్తే, అది ఎవడో రాస్తే మనకు సంబంధం ఏంటండి? బైబిల్ దాటేసి మాట్లాడినప్పుడు మీరు ఓడిపోయిన అర్థం క్లియర్గా. కాబట్టి గర్ల్ ఫ్రెండ్స్ అన్నాడు. మరి ఆయన మాట్లాడాడు కదా, గంటల ప్రకాష్ గారు, అది వాస్తవం మాట్లాడాడు. గర్ల్ ఫ్రెండ్స్ అవుతారు. ఎందుకంటే గోపికలు, వేరే వాళ్ళ భార్యలు, వాళ్ళంతా ఆయన విడిచి వెళ్ళలేకపోయారంట. ఇప్పుడు చూసాం ఇప్పుడు దాకా. మరి దాని గురించి సంబంధం చెప్పరా బాబు అంటే, బైబిల్ దాటేసి మాట్లాడతారు ఎందుకు మళ్ళీ యేసుక్రీస్తు గురించి? యేసుక్రీస్తు పరిశుద్ధుడు అనేది స్పష్టంగా ఉంది. ఆయనకు అలాంటి అక్రమ సంబంధాలు ఏవైతే ఉంటే కనుక ఖచ్చితంగా శిష్యులని ఆయన ఫాలో అయ్యేవాళ్ళు కాదు, ఆయన కోసం ప్రాణత్యాగం కూడా చేసేవాళ్ళు కాదు.
ఆయన కోసం శిష్యులు ప్రాణత్యాగం కూడా చేసేవాడు కాదు. యేసుక్రీస్తు శిష్యులు అందరూ కూడా 11 మంది కూడా ఆయన కోసం హతసాక్షులయ్యారని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు అంత గొప్ప దేవుడు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి ఆయన కోసం ప్రాణత్యాగం సైతం చేశారు అనేది మన బైబిల్ చూస్తే అర్థమవుతా ఉంది. తర్వాత మాట్లాడితే రాముడు సీతను అగ్ని ప్రవేశం చేయించాడు, మరి భార్యలందరూ అనుమానం వస్తే అలా చేస్తారా అని అడుగుతారు. ఇలా సన్నాసాలను అడుగుతారు. రాముడికి సీతమ్మ వారి యొక్క శక్తి తెలుసు. సీత నిష్కలంకిత అని తెలిసినా కూడా లోకానికి తన యొక్క శక్తిని, పాతివ్రత్య మహిమను చూపించాలనుకున్నాడు. ఆమెకు పౌరుషం కలిగేలాగా మాట్లాడాడు. ఆమె తన పాతివ్రత్యాన్ని లోకం ముందు నిరూపించగలిగేలాగా ఆ సందర్భంలో ఆయన ప్రవర్తించాడు. తద్వారా అగ్ని పునీత సీత అనేటటువంటి ఒక ఖ్యాతి సీతమ్మకి దక్కింది. లేదంటే రావణాసురుడు ఇంట్లో సంవత్సరం పాటు ఉండిపోయింది, ఆమె తీసుకొచ్చాడు రాముడు ఎలాంటి శంక లేకుండా అని మాట్లాడతారని చెప్పి ముందే సందేహించాడు. తీసుకొచ్చిన తర్వాత మాట్లాడారు మళ్ళీ అగ్ని ప్రవేశం జరిగినా కూడా. కానీ ఈ రోజుకి సీతమ్మ వారి మీద నింద లేకుండా ఉంది, మహాపతివ్రత అంటున్నారంటే ఆ రోజు అగ్ని ప్రవేశం జరిగింది కాబట్టి. అలా అని చెప్పి ఆ రోజు రాముడు ఆ రాజ్యంలో ఉన్న పౌరులందరినీ పిలిచి మీకెవరికైనా మీ భార్య మీద అనుమానం వస్తే అగ్ని ప్రవేశం చేయించని అని చెప్పి పాస్ చేయాల. సాధారణ స్త్రీలు అంతా నిరూపించుకుని అంత శక్తి లేదు వాళ్ళకి. ఆవిడ అయోనిజ, సీతమ్మ శక్తి రాముడు తెలుసు కాబట్టి అలా అనుమతించాడు. కానీ బైబిల్ దేవుడు మీ భార్యల మీద అనుమానం వస్తే బ్రతుకుని తాగించండి అని చెప్పి సామాన్య స్త్రీలకి జనరల్ రూల్ పెట్టాడు. ఇది జనరల్ రూల్. ఇది ప్రత్యేకంగా రాముడు తీసుకుని ఈ రెండింటికి తేడా లేదు. ఈ సన్నాసులు కామన్ సెన్స్ లేదు. ఈ గబ్బిలి మొక్కలు తయారైపోయారు పెద్ద కోటేసుకుని పోండా కోరేదంలో. గమనించాలి, రాముడు సీతని అనరాని మాటలు అంటాడండి. ఆ సందర్భం చదివితే కనుక భయంకరంగా ఉంటుంది. నేను నా యొక్క పురుషుడు కదా, నీ మగవాణ్ణి కదా, రక్షించకపోతే అలాగని లోకం కోసం చేశాను, క్షత్రియ ధర్మం కోసం చేశాను, ఇలాంటి మాటలు చాలా ఘోరంగా ఉంటాయి. సరైతే ఏదేమైనప్పుడు కూడా అలాగే సీతని నువ్వు ఎవరొకరు రక్షణలోకి వెళ్ళిపో, నా రక్షణలోకి మాత్రం అని చెప్పి ఉండొద్దు అని చెప్పి ఎవరొకరు రక్షణలోకి వెళ్ళిపో, ఇలా చాలా ఘోరంగా మాటలు ఉంటాయి ఆ సందర్భాల్లో. సరే, అవన్నీ ఎందుకు అన్నాడు అంటే రాముడు ఆ సీత అగ్ని ప్రవేశం జరిగేలాగా అన్నాడు అని అంటారు. అనేది ఏంటంటే, సరే అగ్ని ప్రవేశం జరిగిందండి, సీత పునీతురాలు, గొప్ప వ్యక్తి, ఆమె మంచిది అని చెప్పి నిరూపణ జరిగింది రామాయణ ప్రకారంగా. జరిగితే మరి తర్వాత ఎవడో ఏదో అన్నాడు. ఇది మళ్ళీ 10,000 సంవత్సరాల తర్వాత రామాయణంలో రాముడు రాజు అయిన తర్వాత 10,000 సంవత్సరాల తర్వాత ఎవడో కొంతమంది ప్రజలు అనుకుంటున్నారు అని చెప్పి రామాయణంలో ఉంటే, అప్పుడు రాముడు ఏం చేయాలి? ఒరే నాయన ఎవడరా అన్నాడని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ నేలకలు తెగ్గోయాలి. ఎందుకంటే పైగా చాటింపు వేయాలి. ఒరే సీతకి అగ్ని ప్రవేశం జరిగిందిరా, సీత మంచిది, ఆ పరిశుద్ధురాలను నిరూపించుకున్న తర్వాత నేను తీసుకొచ్చాను రా అని చెప్పి రాజ్యంలో చాటింపు వేయాలి. తెలియకపోతే కనుక, ఒకవేళ తెలియకలా మాట్లాడుతున్నారేమో చాటింపు వేయాలి. లేకపోతే అలా అన్నవాడు నేలకు తెగ్గోయాలి. కానీ 10,000 సంవత్సరాల తర్వాత కూడా ఎవడో ఏదో కూస్తున్నాడు కదా అని చెప్పి పద్దాక అగ్ని ప్రవేశం చేయిస్తారా? సీతను మళ్ళీ రెండోసారి అగ్ని ప్రవేశం చేయమని చెప్తాడు రాముడు. ఒకసారి చేసింది సరిపోదన్న తర్వాత సీత మళ్ళీ అగ్ని ప్రవేశం చేయమని చెప్పి సీతని పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా మళ్ళీ సీతని అగ్ని ప్రవేశం చేయమని చెప్తాడు రాముడు. నేను ఏంటంటే, ఒకసారి జరిగింది అగ్ని ప్రవేశం కోసం, ఇలా అగ్ని ప్రవేశం చేయడం కోసం ఇలా రాముడు మాట్లాడాడు అంటారు. మాట్లాడిన తర్వాత అగ్ని ప్రవేశం జరిగిపోయిన తర్వాత మళ్ళీ అలాంటి, ఇప్పుడు జీవితకాలంలో ఎవడొకడు పుండాకరు ఎవడొకడు ఏదో మాట్లాడుతుంటాడు. మాట్లాడినప్పుడు వాడికి శిక్షణ చేయాలి, లేకపోతే బుద్ధి చెప్పాలి, ప్రజలకి ఎలా చెప్పాలి అలా చెప్పాలి రాజుగా. అంతే తప్ప ఇక సీతని అవమానించేలాగా ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు కూడా ఎవరైనా ప్రశ్నించే విషయమే. నేనేది ఏంటంటే, అగ్నిప్రవేశం జరిగిపోయిందిరా బాబు, మళ్ళీ ఇలా మాట్లాడకూడదని చెప్పి సర్ది చెప్పాలి, చాటింపు వేయాలి, లేకపోతే శిక్షించాలి తప్ప మళ్ళీ గర్భంతో ఉన్న సీతని వనవాసానికి పంపించడం, పిల్లలు పెద్ద అయిన తర్వాత మళ్ళీ సీతని అగ్ని ప్రవేశం చేయమని అడగటం ఎంతవరకు కరెక్ట్ కరుణాకరుణ? నువ్వు సమాధానం చెప్పాలి, ఆలోచన చేయాలి. మరి ఆ విధంగా ఆలోచన చేయరా? రామాయణం చదవండి. వీళ్ళు చెప్పే మాటలు కాకుండా రామాయణం చదవండి. మీరు రామాయణం సినిమాలు చూడటం కాదు, రామాయణం చదివితే తెలుస్తుంది మీకు రామాయణంలో ఎవరు హీరో అనేది. రామాయణంలో నాకు బాగా నచ్చింది లక్ష్మణుడి పాత్ర నచ్చుద్ది, అలాగే సీత పాత్ర నచ్చుద్ది. కాబట్టి మీరు రామాయణం చదివితే మీకు అర్థమవుతుంది. ఉన్నట్టు వాస్తవాలు ఒప్పుకుంటాం తప్ప లేని విషయాన్ని ఏదో అబద్ధంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అసత్యంతో ఎప్పుడు కూడా ఏది కూడా గెలవలేం, సత్యం చెప్పి ఏదైనా గెలవగలం. కాబట్టి రాముడి విషయంలో అదండి. ఇక బురద నీటికి వచ్చారు. బైబిల్లో బురద నీరు ఉంది కదా అని చెప్పి అనుమానం వచ్చిన స్త్రీ పట్ల బురద నీరు తాగించమని బైబిల్లో ఉంది కదా అని చెప్పి ఎక్కడుంది బైబిల్లో బురద నీరు అని చెప్పి? ఎక్కడుంది కరుణాకృష్ణ? అబద్ధాలు ఎన్నిసార్లు అయినా సరే, మేము వీడియో చేసినా సరే ఎన్నిసార్లు అయినా అబద్ధాలు చెప్తూనే ఉంటారండి. ఇక్కడ చూడండి, సంఖ్యాకాండం 5వ అధ్యాయం 15వ వచనం కనుక గమనిస్తే చూడండి, ఇక్కడ ఒక పురుషుడికి అనుమానం వచ్చింది. అనుమానం వస్తే అతడు యాజకుడి దగ్గర తీసుకురావాలి. యాజకుడి దగ్గర తీసుకొస్తేప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే, ఆమె విషయము
తూమెడు యవల పిండిలో 10వ వంతును తేవలను. యవల పిండి, ఒక పిండి కనపడతా ఉంది. తర్వాత గమనించండి, పరిశుద్ధమైన నీళ్లు తీసుకుని వాళ్ళను, మంచి నీళ్లు, స్వచ్ఛమైన నీళ్లు తీసుకొని రావాలను. యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసుకుని ఆ నీళ్ళలో వేయవలను. కొంచెము పరిశుద్ధమైన నీళ్ళలో పిండి అనే కాన్సెప్ట్ ఉంది. అలాగే కొంచెం ధూళి వేయవలను అని ఉంది. ధూళి అని ఉంటే తర్వాత ఏముందంటే చేదు నీళ్ళనే ఉంటుందండి. ఇక్కడ చూడండి, చేదు నీళ్లు చూడండి. ఆ సందర్భాల్లో మనకి ఆ చేదు నీళ్ళు అని ఉంటుంది. చేదు నీళ్ళని ఉంటుంది. కానీ బురద నీరుని ఉందా కరుణాకృష్ణ? ఎక్కడ ఉంది బురద నీరు? పద్దాక బురద నీరు అంటారు. పిండి నీళ్లు, పరిశుద్ధమైన నీళ్లు, కొంచెము ధూళి అని అంటే అంటేనే ఏదో ఇంత పెద్ద మట్టి దాంట్లో కలిపి, మట్టి వేసి కలిపితే బురద చేసి తాగించమని చెప్పినట్టుగా ఎందుకు లేని విషయాలు మాట్లాడతారు? ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం మీకు చేత కదా? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే బైబుల్ని గెలవలేరని చెప్పి ఆ రకమైనటువంటి పని చేస్తా ఉన్నారు మీరు. ఉన్నది ఉన్నట్టు చెప్పలేరు మీరు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడలేరు. సరే, ఆ విధంగా చేదు నీళ్ళు కనుక తాగిస్తే ఆమె తప్పు చేస్తుంటే కనుక ఆమె కడుపుబ్బి చనిపోతుంది. లేదు, తప్పు చేయలేదు అనుకుంటే కనుక ఆమె పవిత్రురాలై గర్భము ధరిస్తుంది దేవుడి యొక్క ఆశీర్వాదం చేత అని చెప్పి బైబిల్లో స్పష్టంగా ఉంది. నేనేది ఏంటంటే, ఇప్పుడు ఆ ఆలయం కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురు కూర్చుంటారో అక్కడ దేవుడు ఉంటాడు అనే కాన్సెప్ట్ ఉంది. పై యాజక వ్యవస్థ ఇలాంటి కాన్సెప్ట్ లేదు. ఈ బలుడు కాన్సెప్ట్ ఇదంతా కూడా లేదు. ఇప్పుడు అవసరం లేదు కదా. ఇప్పుడు ఏదైనా ఉంటే దేవుడికి చెప్తే న్యాయం చేస్తాడని చెప్పి, దేవుడు నాకు ప్రార్థన చేయండి, నేనున్నాను, మీ మధ్యలోకి వచ్చేసాను, మీతో. ఇప్పుడు ఒకప్పుడు దేవుడితో మాట్లాడాలంటే యాజకుడు చెప్పాలి, యాజకుడు మాట్లాడాలి దేవుడితో. ఇప్పుడు అలా కాదు కదా. ఎవరు ప్రార్థన చేసినా దేవుడికి తెలుసుద్ది. అలాగే దేవుడు ఏమన్నాడు, మీలో మీకు ఏదైనా కక్షలు ఉన్నా, కోపం ఉన్నా నాకు సమయం ఇవ్వండి, నాకు చెప్పండి, నేను చూసుకుంటాను కదా. ఇలాంటి సందర్భాలన్నీ బైబిల్ చాలా ఉన్నాయి. వీడియోలు ఎంత దృష్టి అని చూపించట్లా. నేనేది ఏంటంటే, ఇట్లాగా యాజక వ్యవస్థ లేదు, దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడు. ఏదైనా ప్రాబ్లం ఉంటే దేవుడికి మొరపెడతాం, దేవుడు మా పక్షాన్ని న్యాయం చేస్తాడు. ఏదైనా తప్పు జరిగినా కూడా కుటుంబాల్లో వాటిలో దేవుడు మా పక్షాన్ని న్యాయం చేస్తాడు నీకు భావజాలు మాకు ఉంది, ప్రార్థన చేస్తాం, దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. నాకు సంబంధం లేదన్నట్టు ఉండడు. పాత నిబంధన అయినా సరే, కొత్త నిబంధన అయినా సరే. ఇప్పుడు ఈ బురద నీరు కాన్సెప్ట్, యాజక కాన్సెప్ట్, ఈ యొక్క మందిరం కాన్సెప్ట్ అంతా లేనేలేదు. కాబట్టి నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తూ ఉన్నావు. అదే కాల నియమాలు అంటున్నాను నేను. ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ ప్రార్థన చేసినా అక్కడ ఉంటాడు. అలాగే బురద నీరు అవసరంలా, ప్రార్థన చేస్తే మాట విని ఆయన ఏదైనా ఉన్నా కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి మాకు న్యాయం చేస్తాడు అనేది బైబిల్ చెప్తున్న విషయం. కాబట్టి అది ఇక్కడ రాముడి విషయంకి వచ్చేసరికి అగ్ని పరీక్ష జరిగినటువంటి సీత విషయంలో ఎవడో అనుమానిస్తే సీతని మళ్ళీ పంపించడం ఎంతవరకు న్యాయము, అలాగే సీతను మళ్ళీ రెండోసారి అగ్ని పరీక్ష చేయించమని చెప్పి రాముడు అడగటం ఎంతవరకు న్యాయం అనేది నువ్వు సమాధానం చెప్పాలి. తర్వాత అంటే ధర్మం మారుతుంది. ఈ పండితులు కూడా ధర్మం మారుతుందనే చెప్తారు. ఎవరు చెప్తాం? ఏ పండితులు చెప్తున్నారు ధర్మం మారుతుందని చెప్పి? అప్పుడు అలా ఉంది, ఇప్పుడు ఇలా ఉంది అంటే ఇది పిచ్చ పుష్పాలు మాట్లాడే మాట. ఎప్పుడు సర్వకాలంలో ఒక్కటిగా ఉండే ధర్మం ఒకటే, పరోపకారాయ పుణ్యాయ పరపీడనాయ పాపాయ. ఇది ఏ కాలంలో చూసుకుని ఇదే ఉంటది. ఇవి మూల సిద్ధాంతాలు. ఇది ఎక్కడ మరే చెప్పండి అసలు? పాత నిబంధన, కొత్త నిబంధన. ఇప్పుడు కామెడీగా అసలు బైబిల్ అంటే మారలేదంట కదండి. మీరు గమనించండి, ధర్మం అనేది ఎప్పుడు మారలేదు అంటున్నాడు. ధర్మం అనేది ఎప్పుడు మారలేదు. ఎందుకు మారలేదు కరుణాకర్ సుగుణ? ధర్మం అనేది ఎప్పుడు మారలేదా? త్రేతాయుగంలో శూద్రులు తపస్సు చేయకూడదు, ఇప్పుడు చేయొచ్చు అని కాన్సెప్ట్ వచ్చింది కదా. ధర్మం మారలేదని ఎలా చెప్తావు? పండితులు తెలుసు, నీకేం తెలుసు? నిబంధనలో గొర్రెల యొక్క మేకల యొక్క రక్తంతో మీ పాపాలను కడిగేసుకోండి అని చెప్తే, కొత్త నిబంధనలు పౌలు వచ్చి గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము పాప పరిహారం చేయలేదని చెప్పాడు. మార్చేశాడు. మార్చుకుని ఎవరు? ఇప్పుడు మన పాత భగవద్గీత కొట్టేసి కొత్త భగవద్గీత రాశారన్నా, పాత మహాభారతాన్ని కొట్టేసి కొత్త మహాభారతం రాశారన్నా, పాత రామాయణం కొట్టేసి కొత్త రామాయణం రాశారన్నా. ఒకటే రామాయణం, ఒకటే మహాభారతం, ఒకటే భగవద్గీత, ఒకటే భాగవతం. అనాధికారంగా అయ్యే ఉన్నాయి. వీళ్ళు పాత బైబిల్ కొత్త బైబిల్ రెండు రాసుకున్నారు. మీ బతుకుల్లో నా చెప్పు. ఇక్కడ గమనించాలి, అదేంటంటే పద్దాక ఏం మాట్లాడతారంటే పౌలు గారు ఏదో వచ్చి కొత్తగా మార్చాడని, ధర్మశాస్త్రాన్ని ఏదో కొత్తగా కుట్టివేసాడని, ధర్మశాస్త్రాన్ని మార్చారని చెప్పి ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఉంటారు. ఇది అవగాహన లేని వ్యక్తులు. లేదంటే పౌలు గారు ఎప్పుడు కూడా ధర్మశాస్త్రంలో లేని విషయాలు కానీ, లేకపోతే యేసుక్రీస్తు చెప్పని విషయాలు కానీ, కొత్తగా విషయాలు ఏం చెప్పలేదండి. పౌలు గారు ధర్మశాస్త్రంలో ప్రావీణ్యుడు, ఆయన గొప్ప వ్యక్తి, ఎంతో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, పండితుడు. ఆయన ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు చెప్పేవాడు. ఇక్కడ చూడండి, ఆయన కొత్తగా కొట్టేసి చెప్పలేదు, ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు చెప్పాడు. చూడండి,
యెషయా గ్రంథం 53 అధ్యాయం 10 వచనం. యెషయా గ్రంథం 53 అధ్యాయము 10 వచనం కనుక గమనిస్తే చూడండి. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమగును. పాత నిబంధనలోనే క్లియర్గా యెహోవా యొక్క ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వల్ల పాప పరిహార్థం జరగాలి, యేసుక్రీస్తు ద్వారా పాప పరిహార్థం జరగాలి, అతను దీర్ఘాయుష్మంతుడే లెగాలి, అంటే మళ్ళీ సజీవుడిగా లెగాలి. అలా జరగడం ద్వారా యెహోవా యొక్క ఉద్దేశం సఫలం అవుతుంది అని చెప్పి, అసలు యెహోవా బళ్ళు కాన్సెప్ట్ పెట్టిన ఉద్దేశం ఏదైతుందో అది యేసుక్రీస్తులో సఫలం అవుతుందని బైబిల్లో స్పష్టంగా పాత నిబంధన చదివిన కొత్త నిబంధన చదివిన అర్థం అవుతుంది క్రైస్తవులకి. కాబట్టి పౌలు గారు ఏదో కొత్తగా వచ్చి కొట్టేసేసాడు, ధర్మశాస్త్రం నిష్ప్రయోజనమైంది, బలులు ఛాయారూపకము అని పౌలు గారు కొత్త విషయాలు ఏం చెప్పలా. ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలని పౌలు గారు అర్థమయ్యేలా చెప్పాడు. కొత్తగా ఏవి తీసుకొచ్చింది ఏమీ లేదు పౌలు గారు. కాబట్టి ఏదో పౌలు గారు కొత్తగా తీసుకొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. మరి సరే, ఇప్పుడు మీరేమంటున్నారు? ధర్మశాస్త్రంలో మాకు మాకు ఏదైతే రామాయణం మారలేదు, మహాభారతం మారలేదు, ఏది మారలేదు అని చెప్పి మాట్లాడుతున్నావు కదా కరుణాకృష్ణ. అవును, నిజంగా ఏమి మారలేదు మీ దాంట్లో ఎప్పుడు కూడా ఒకటే ఉందండి. ఏముందంటే చూడండి, ఇప్పుడు మహాభారతం చూద్దాం. మహాభారతంలో ఏముందో ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా అలాగే ఉండాలి కోరుకుంటున్నారు. మీరు సనాతన ధర్మం మారిపోయింది అని మీరు కోరుకోవట్లేదు. సనాతన ధర్మం ఎప్పుడు ఒక రకంగానే ఉంది. అదే ప్రాబ్లం. ఎందుకు ప్రాబ్లం అంటే సనాతన ధర్మంలో శూద్రుల పట్ల వివక్ష ఉంది. మనుషులను విభజించి పాలించటం, అలాగే ఒక వర్గాన్ని మొత్తాన్ని ఒక మనుషుల కిందకు చూడకుండా పశువుల కంటే హీనంగా ఒక వర్గాన్ని చూసుకుంటూ ఆ విధంగా వివక్ష చేస్తూ గురి చేశారు. కాబట్టి దాన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. చూడండి, సనాతన ధర్మంలో మహాభారతంలో ఏముందంటే చూడండి, మహాభారతం అనుశాసనిక పర్వం 135 అధ్యాయం శ్లోకం 5వ నెంబర్ శ్లోకం, అలాగే 6వ నెంబర్ శ్లోకంలో కనుక చూస్తే చూడండి, చూడండి, శూద్రులింట భుజించిన వాడు సమస్త పృథ్వీ మలాన్ని మనుషుల మలాన్ని తిన్నట్లే శూద్రుని అన్నం తిన్నవాడు పృథ్వీ మలాన్ని తిన్నట్లే, శూద్రుని అన్నం తిన్న బ్రాహ్మణులు పృథ్వీ మలాన్ని తిన్నట్లే. శూద్రుల ఇంట్లో తినకూడదు, అలాంటి వివక్ష అంటరానితనం పాటించేవాళ్ళు ఈ యొక్క మహాభారతం చూసాం. తర్వాత చూడండి, ఇదే మహాభారతం అనుశాసనిక పర్వం 10వ అధ్యాయం శ్లోకం నెంబర్ 4-5 శ్లోకాలు కనుక గమనిస్తే చూడండి, ఎవరు కూడా జాతిహీనులకు ఉపదేశించరాదు, అలా ఉపదేశిస్తే ఆ ఉపాధ్యాయుడు పెద్ద తప్పు చేసినట్లే అని అంటున్నారు. రాజా భరతవర్ష, దానికి ఒక నిదర్శనాన్ని నేను చెప్తా విను. ఇది గతములో దుఃఖములో నన్ను ఒక హీన జాతి వాణిగా చేసి ఉపదేశానికి సంబంధించింది. ఇక్కడ గమనించండి, మనకి మనుస్మృతులు క్లియర్గా ఉంటుంది. శూద్రుడు ఉండగా వేదాలు చదవకూడదని మనుస్మృతులు క్లియర్గా ఉంది. అనేది ఏంటంటే శూద్రులు అనే వివక్ష చేత సనాతన ధర్మం ఉండింది. అవును, అప్పటికిప్పుడు ఒక రకమైన మార్పు చెందలేదు. బైబిల్లోకి వచ్చేసరికి ఆటవిక అంటే ఒకప్పుడు కాలానుగుణంగా అప్పుడు రాజరిక పరిపాలన ఉండే కాబట్టి ఒక రకమైన నియమాలు ఉండే. ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రకారంగా దేవుడు కృపాకాలంలో ఉంచాడు కాబట్టి ఈ రకమైన కొన్ని నియమాలు ఉంటాయి. కానీ మీ దాంట్లో అలా లేదు. ఎప్పటి నుండి కూడా మొదటి నుండి కూడా హిందూ మతం అనేది మొదటి నుండి కూడా వర్ణాలతో ముడిపడి ఉంది. వర్ణాలే హిందూ మతానికి మూలము. ఇప్పుడు కూడా చిన్నజీయ స్వామి లాంటి వాళ్ళు వర్ణాలు ఉండాలి, శూద్రులు అనేవాళ్ళు శూద్రులుగానే ఉండాలి అని ఇప్పుడు కూడా బోధిస్తున్నారు. అందుకని కులాలు తీసేయడమే కానీ వర్ణాలు తీసేయడం అని హిందూ మతంలో సాధ్యపడదు. అది పోవాలని అంబేద్కర్ లాంటి వాళ్ళు పోరాడారు. అవి యొక్క కులాంతర వివాహాలు జరగాలని చెప్పి అంబేద్కర్ లాంటి వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి ఆ మనుషులంతా సమానం అనే భావజాలం అనేది అంబేద్కర్ లాంటి వాళ్ళు తీసుకొచ్చారు. బైబిల్ కూడా అదే చెప్తా ఉంది, మనుషులంతా సమానం అని. ఇలాగ ఒక వర్ణం సపరేట్ చేసేసి ఒక వర్ణం వాళ్ళని వివక్ష చూపించినటువంటి సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ ఇప్పటికి కూడా మారకుండా అలాగే ఉంది, కరుణకు సూర్యుడు చెప్పినట్టుగానే. కాబట్టి ఇదండి. అలాగే ఇదే మహాభారతంలో కనుక గమనిస్తే చూడండి, అశ్వమేధిక పర్వము, మహాభారతం అశ్వమేధిక పర్వము అధ్యాయం 3లో కనుక గమనిస్తే చూడండి, పాపాలు పోవాలంటే నరబలులు కూడా ఉన్నాయి. భరతవంశీయ యుధిష్ఠిర, అందువల్ల నీవు రాజసూయం, అశ్వమేధం, సర్వమేధం, నరమేధం అనే యాగాలు చెయ్యి పాపాలు పోవాలంటే. కాబట్టి ఇది సనాతన మార్పు చెందల. ఇలాంటివన్నీ ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. నరమేధాలు, నరబలులు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది విషయం అండి. గంటెల ప్రకాష్ గారు సనాతన ధర్మం విషయంలో కొంచెం అవగాహన కలిగి
అని మాట్లాడారు. దానికి వీడికి ఏదో కింద పైన కాలిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడి రాడ్ దిగింది అది ఇది అని మాట్లాడాడు. మరి ఈరోజు సనాతన ధర్మం గురించి, బైబిల్ గురించి చాలా విషయాలు మీకు చెప్పాను. కాబట్టి సత్యాన్ని తెలుసుకోండి. సత్యాన్ని పరిశీలన చేయండి. కోపగించుకోకుండా, ఓకే నా మీద బడి ఏడవకుండా సనాతన ధర్మం అంటే ఏంటో, బైబిల్ అంటే ఏంటో పరిశీలన చేయండి. ఏదో నోటికొచ్చినట్టుగా ఎవడో అబద్ధాలు చెప్పి, వక్రీకరించి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు. ఒకసారి మాలాంటి వీడియోలు కూడా చూసి పరిశీలన చేసి గ్రంథాలని సత్యం తెలుసుకొని సత్య దేవుణ్ణి, పరిశుద్ధ దేవుణ్ణి పాటించండి, అనుసరించండి. ఆ విధంగా మీరు రక్షణ మార్గంలోకి, సత్య మార్గంలోకి, వెలుగు మార్గంలోకి, పరిశుద్ధ మార్గంలోకి మీరు రావాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. నచ్చిన వారు లైక్ చేయండి, కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి. వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక బైబిల్ సత్యాలు మీకు తెలియజేస్తాను. ప్రైజ్ లార్డ్.